అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు. గురుగారితో మాట్లాడి జూన్ 2వ తారీఖు తర్వాత జరగబోయే గురు మార్పు వల్ల ద్వాదశ రాశుల వారికి కూడా ఏ విధంగా ఉండబోతుందో గురుగారితో మాట్లాడి తెలుసుకుందాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మికపరమైన వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం గురుగారు. నమస్కారం మా దాక్షాయిని. గురుగారు, మనకి జూన్ 2వ తారీఖు తర్వాత గురు మార్పు అనేది జరగబోతుంది కదా. మిథున రాశి వారికి జూన్ 2వ తారీఖు తర్వాత ఏ విధంగా ఉండబోతుంది? అసలు అద్భుతం అనమాట, వీరాద్భుతం. అందరూ మిథున రాశి ఓపెన్ చేయగానే ఏమండి గురుగారు ఎవరు చెప్పినా సరే ఇంత బాగుంది అంత బాగుంది మిథున రాశి అంటున్నారు, ఏం జరగబోతుందండి అని చెప్పేసి హార్ట్ అటాక్ వచ్చేలా ఉంది మిథున రాశి వాళ్ళందరికీ కూడా. ఏంటి ఆ జూన్ 2 ఏంటి అంటే ఒకడు పెడతాడు 12 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. మళ్ళీ ఈ మధ్య కాలంలో ఏదంటే గురుడు ఎప్పుడు 12 సంవత్సరాలకు ఒకసారి వస్తాడు. సంవత్సరంలో ఒక సంవత్సరం మేషరాశి, ఒక సంవత్సరం వృషభ రాశి, ఒక సంవత్సరం మిథున రాశి, అలా టర్నింగ్ తిరుగుతాడు. మిథున రాశికి వచ్చి ఒక 12 రాశులు కదా, 12 ఇలా ఒకటి తిరిగి మళ్ళీ మిథున రాశి రావడానికి ఎన్ని సంవత్సరాలు పడుద్ది? 12. అదేదో పెద్ద గొప్ప 12 సంవత్సరాల తర్వాత వస్తుందంటే మిథున రాశి వాళ్ళు ఎక్సైట్ అయిపోయి బాబా ఏం జరగబోతుంది అంటే వీళ్ళందరూ కూడా మిథున రాశి వాళ్ళందరికీ కూడా ప్రమోషన్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఫారెన్ లో ఉన్నటువంటి వాళ్ళకి లే ఆఫ్ల్లో వీళ్ళ ఉద్యోగాలు కోల్పోవట్లేదు. ఆ తర్వాత అక్క చెల్లెళ్ళ ఆస్తులు ఉంటాయి చూసావా, వాళ్ళ ఫాదర్లు ఇవ్వాల్సినవి వాళ్ళకి ఇవ్వక్కర్లేకుండా వీళ్ళ దొంగ మాయోపాయాలతో భార్య చెప్పిన మాటలు విని దొబ్బేస్తారు. కాబట్టి ఈ వీళ్ళు ఇలా అన్యాయాలు చేస్తే ఎట్లా అంటే ఆశ పెరిగిపోద్ది. డబ్బులు లేనప్పుడు ఆశ ఉండదు. డబ్బులు పెరిగిన తర్వాత ఏమవుతుంది, పిస్నార్లు అయిపోతారు. బీరువాళ్ళలో డబ్బులు తెస్తారు. అప్పుడు వస్తాడు రాబిన్ హుడ్, కల్కి అవతారం వస్తాడంటారు చూసావా. కల్కి సంగతి ఎవడదు, విష్ణుమూర్తి సంగతి పక్కన పడేయండి. రాబిన్ హుడ్ వస్తాడు, ధనవంతుల దగ్గర ఉన్న డబ్బు దోచేసి పేదవాళ్ళకి పనిచేస్తాడు. అతడే కల్కి. సో ఈ మిథున రాశి వాళ్ళు బంగారాలు కొందామా అండి అని అనుకుంటున్నారు. సో బంగారాలు కొంటారు. కొనొద్దని మోడీ గారు చెప్పారు. 1 ఇయర్ పాటు వినాలి, కొనకూడదు. ఆ తర్వాత మిథున రాశి వారికి ఉద్యోగాల్లో ప్రమోషన్స్, లే ఆఫ్ల్లో ఉద్యోగాలు పోయినటువంటి వాళ్ళకి ఉద్యోగాలు ఎక్స్టెన్షన్స్. అమెరికా 6 సంవత్సరాల మీద వెళ్ళిన వాళ్ళు 3 సంవత్సరాలు అయిపోయింది, ఇంకో 3 సంవత్సరాలు. ఆ 3 సంవత్సరాల్లో ఆ కంపెనీలో చేస్తుంటే వేరే కంపెనీలో మళ్ళీ ప్రమోషను, జంపు, ఇల్లులు కొత్తగా ఇల్లులు కొనడాలు, ఇల్లులు కట్టడాలు. అసలు ఇది అది లేదు, ఉబ్బి తబ్బిబ్బైపోవాలి. కాకపోతే ఒక్క మరదల బాధ ఉందన్నమాట. ఎందువల్ల మరదలు ఆమె అంది ఈమెనే, మరదలేమే వీళ్ళని ఏమనరు. అది అమెరికా పోతుంది, అది ఎంజాయ్ చేస్తుంది. మా అమ్మ మా నాన్న చూడట్లేదామే, దేవుడు ఎప్పుడు కూడా చూడని వాళ్ళకి ఇస్తున్నాడు. నువ్వు హ్యాపీగా ఉన్నావు కదమ్మా, నీకు 3 కోట్ల ఇల్లు ఉంది, కారు ఉంది కదా, రేంజర్ వారి కారు ఉంది, నీకు 3 కోట్లు ఉంది. వాళ్ళని పోనయ్యమ్మా, వాళ్ళని వదిలే అంటే నేను అందరినీ చూశాను నా ఆడపడుచుల్ని అత్తగారుల్ని, కానీ నాకు మాత్రం దేవుడు మనశ్శాంతి ఇవ్వలేదు. ఆమె ఎవరిని చూడలేదు, అత్తగారిని మాగారిని. వాళ్ళ అమ్మని తెచ్చుకుంది, వాళ్ళ నాన్న తెచ్చుకుంది, వాళ్ళ తమ్ముడిని పెట్టుకుంది, బెంగళూరులో పెట్టుకుంది, అమెరికా వెళ్ళిపోతుంది. అంటే వెళ్ళిపోతారు, ఎవరి అదృష్టం వరకు వస్తుంది. కాబట్టి ఈ యొక్క మిథున రాశి వారికి తృతీయ స్థితిగతుడైనటువంటి కేతుగ్రహ ప్రభావం వలన విదేశాలకు వెళ్తారు. వీళ్ళు ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ బిజినెస్లో వీళ్ళు బాగా రాణిస్తారు, బాగా సంపాదిస్తారు. అండ్ ఈ యొక్క చుట్టుపక్కల వాళ్ళతో స్నేహాలు ఇవన్నీ కూడా వాళ్ళతో సహాయ సహకారాలు తీసుకుంటారు, వాళ్ళకి ఇస్తారు. ఆ తర్వాత ఈ యొక్క విదేశాలకు కాకుండా ఇంటర్ స్టేట్స్ కూడా ఇతర రాష్ట్రాలకు కూడా వెళ్తారు. ఆదాయాలు బీభత్సంగా పెరిగిపోతాయి. ఏమండి నేను హౌస్ వైఫ్ అండి, నాకు పైసలు అలా పెరుగుతాయండి అని డౌట్స్ చాలా మందికి ఉండొచ్చు. మరి చెప్తున్నారు కదా యూట్యూబ్లో, ఏమని డబ్బులు ఎలా వస్తాయి అన్నది అనవసరం, యక్షిణీ సాధన చేయి. మా సురేష్ అని మా స్టూడెంట్ ఉన్నాడు, మా శిష్యుడు, ఐ వాంట్ 500 crores సార్ అన్నాడు. రమణానంద మహర్షి గారు మా గురువు గారు, వన్ ఆఫ్ మై గురువు అనమాట. ఈజ్ ద స్టూడెంట్ ఆఫ్ JNTU అనంతపూర్. అవి వస్తాయి అంతే పైసలు, డోంట్ వరీ, మీరు చెయ్యండి అంటాడు. సో అలా వస్తాయి. సో మిథున రాశి వాళ్ళకి ఎలా వస్తాయో నాకు తెలియదమ్మా, పుట్ల కింద డబ్బులు వస్తాయమ్మా. ఫస్ట్ దానికోసం వీళ్ళు బస్తాలు కొనాలి, ఖాళీ బస్తాలు. అక్కడ మొజంజాహి మార్కెట్లో దొరుకుతాయి, నిజంగానే కొనాలి, కొని పెట్టుకోవాలి. నెక్స్ట్ ఆరోగ్యం, మెడ నొప్పులు, తర్వాత మైగ్రేన్ పెయిన్స్, మోకాళ్ళ నొప్పులు, ఇవన్నీ ఉంటాయమ్మా. ఇప్పుడు వీళ్ళు మామూలు మిథున రాశిలో చాలామంది అన్నం తినరమ్మా. డైలీ ఏం తింటారు అనుకుంటున్నావు? కందమూలాలు అవి తింటారు అనుకుంటున్నావు, పిజ్జాలు, బర్గర్లు. అది కూడా ఒక్కరోజు కూడా ఏసీ లేకపోతే ఉండలేరమ్మా. ఏసీ ఉండాలి. విలాసాలు,
ఆటోమేటిక్గా అయిపోయింది అనమాట. అంటే ఈ సంవత్సరం ఈ నెల 2026 సంవత్సరం జూన్ నెల వచ్చిన తర్వాత కంప్లీట్గా ఎలా ఉంటుంది మార్పు అంటే 1 ఇయర్ పాటు ఇంక వీళ్ళకి తిరగలేదు. లగ్జరీస్ లగ్జరీస్ లగ్జరీస్, కొత్త బట్టలు కొంటారు, నూతన వస్త్రాలంకరణ, కొత్త ఆభరణాలు కొంటారు, వాట్ నాట్ మొత్తం అన్నీ. అయితే ఎన్ని తిన్నా సరే వీళ్ళందరికీ కూడా డైజెషన్ కాకపోయి అవ్వదు. మోషన్స్ వస్తున్నా సరే వాళ్ళు మాత్రం బిర్యానీలు తినడం మానరు. తింటారు మోషన్స్, తింటారు మోషన్స్. ఇన్ దిస్ వే ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. కాబట్టి ఎక్కడా కూడా కాంప్రమైజ్ కారు. ఇల్లు లేని వాళ్ళు ఇల్లు కొంటారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు, పెళ్ళిళ్ళు కానిటువంటి వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోతాయి, సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలుగుతుంది. ఇక ఇది అది అని లేదమ్మా, అన్ని ఫెసిలిటీస్ వచ్చేస్తాయి వీళ్ళకి. వీళ్ళు ఏ దేవత ఆరాధన చేస్తే బాగుంటుంది గురుగారు? మిథున రాశి వారు ఫుడ్ ఆరాధన చేస్తారు, అంటే ఎక్కువ పట్టపూజ చేస్తారు. కాబట్టి మహాలక్ష్మి తల్లికి చేయాలి వీళ్ళు. ఆ మహాలక్ష్మి తల్లికి, ధాన్యలక్ష్మికి. వీళ్ళకి ఏ గ్రహం బాగుండలేదు మనకి ఈ మిథున రాశి వారిని తీసుకున్నప్పుడు అని అంటే గురుడు బలం పొందుతున్నాడు. ఇప్పుడు మనకి శని బలం లేదు, రాహు బలం లేదు. సో రాహు జపం చేసుకోవాలా, రాహు స్తోత్రాలు చదవాలా. రాహుకి కిలోంపావు మినుముల్ని ఆవపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోవాలా. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి బగళాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని కానీ ఆ అమ్మవారి యొక్క మంత్రజపాన్ని కానీ చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుందమ్మా. అలాగే ఒక చక్కగా జమ్మి చెట్టు అని ఒకటి ఉంటుంది. ఆ జమ్మి చెట్టును కుండీలో పెట్టి వీళ్ళు తెచ్చుకోవాలి, ఇంట్లో పెంచాలి. ఆ జమ్మి చెట్టుకు, తులసి చెట్టుకు రోజు పూజ చేస్తున్నట్టు చేయాలి. కొంచెం పెద్ద అయిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి రోడ్డు పైన ఎక్కడో ఒక చోట ఖాళీ ప్లేస్లో దాన్ని పెంచాలి. చంపేసేయకూడదు, వదిలేయకూడదు, నీళ్లు పోసి పెంచాలి. ఇలా కనుక చేసినట్లయితే ₹1 కూడా ఖర్చు అవ్వలేకుండా వీళ్ళంతా కూడా బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారు. అసలు రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ దేవత ఆరాధన చేస్తే బాగుంటుంది అనేది చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలు.